రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తులో అటు అంగన్వాడీ కార్మికులు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అయితే నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అదే కోవకి సంబంధించి విద్యుత్ కార్మికులు అయితే ఇవాళ వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలి అంటూ ఇవాళ అయితే మన నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నిరసన అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇంతకీ వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ప్రధానంగా విద్యుత్ రంగంలో 24,000 మంది షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఒక 6,000 మంది పీసీ రేట్ కార్మికులు పనిచేస్తున్నారు. పీసీ రేట్ కార్మికులు కనీస వేతనం అమలు చేయాలని, షిఫ్ట్ ఆపరేటర్లందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మా ప్రధాన డిమాండ్. అంతవరకు ఈ థర్డ్ పార్టీని రద్దు చేసి నేరుగా కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా తెలంగాణ తరహాలో ఈ కార్మికులందరినీ కూడా డిపార్ట్మెంట్లో విలీనం చేసుకొని వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే అక్కడ ఇస్తుందో అదే పద్ధతుల్లో ఇక్కడ ఇవ్వాలనేది మా డిమాండ్. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ఎసెన్షియల్ సర్వీస్ కింద పనిచేస్తున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు వరకు కూడా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబంలో కాంపన్సేషన్ ఇవ్వటం లేదు, వాళ్ళ కారుణ్య నియామకాలు జరపడం లేదు, వాళ్ళకి ఏం మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు బానిసల్లాగా చూస్తున్నారు. అదేవిధంగా షిఫ్ట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న అతన్ని తీసుకొని వెళ్ళి ఫీల్డ్లో వాడుతున్నారు. అతన్ని ఎట్లా వాడుతున్నారంటే ఒక విధంగా మేము చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాం. ఆ విధంగా వాచ్మెన్లు వాడుతున్నారు, వాళ్ళకి జీతాలు తగ్గిస్తున్నారు. అదేవిధంగా షిఫ్ట్లో పనిచేసేటువంటి వాళ్ళకి 3 రకాల వేతనాలు ఇస్తున్నారు. ఒకడికేమో 27,000 ఇస్తాడు, ఒకడికేమో 18,500 ఇస్తాడు, ఒకడికేమో 15,000 ఇస్తున్నారు. ఈ విధానం సరైనది కాదు. ఒకే పనికి ఒకే విధానమైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. అయితే ప్రధానంగా చూసినట్లయితే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికై నిరసన ధర్నా అనే పేరుతో ఇవాళ అయితే మన నెల్లూరులో ఉన్నటువంటి ఈ కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఈ ధర్నాను అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా డిమాండ్స్ మనం చూసినట్లయితే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను అందరినీ సంస్థలో విలీనం చేసుకుని రెగ్యులర్ చేయాలి అని, అదేవిధంగా వాచ్మెన్స్ గా పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరిన మరియు నూతన షిఫ్ట్ ఆపరేటర్లకు పాత ఆపరేటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని, దాంతోపాటు మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని, అదేవిధంగా బిల్ కలెక్షన్ ఏజెంట్లకు, ఎస్పీఎం కార్మికులకు, స్టోర్ హమాలీలకు ఫీజు రేటు రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలని, కారణ్య నియామకాలు చేపట్టాలని, ప్రతి సబ్స్టేషన్లో వాచ్మెన్ ని కేటాయించాలని, అర్హులైన ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సంబంధించినటువంటి షిఫ్ట్ ఆపరేటర్లు అంటే ఎవరైతే స్కిల్డ్ గా ఉంటారో వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఇలా చూస్తూ పోతూ ఉంటే చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ నాయకులు మరొకరు కూడా ఉన్నారు, వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అండి. ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఒకరోజు నిరసన కార్యక్రమం చేపడతాము. మా ప్రధాన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయంటే విద్యుత్ సంస్థలో మేము 10 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది కాంట్రాక్ట్ కార్మికులు వెట్టి చాకరీ చేస్తూ పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని అందరూ కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ముందుకెళ్తున్నాము. ఇవే కాకుండా ఒకే సబ్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకరికి ఒక జీతం ఇస్తున్నారు, మరొక జీతం ఇస్తున్నారు. వాచ్మెన్ నుంచి ప్రమోషన్ పొంది షిఫ్ట్ ఆపరేటర్గా వచ్చిన వాళ్ళకి కూడా నూతన వేతనాన్ని అమలు చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి కార్మికుడికి కూడా ఒకే విధమైన జీతాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా
విద్యుత్ సంస్థని ఎంతో అభివృద్ధి పదంలో పడుతున్న మీటర్ రీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఒక 6,000 మంది ఉన్నారు. వీరందరికీ కూడా కనీస వేతనం అమలు చేసి వీళ్ళకి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నాము. ఇదే కాకుండా విద్యుత్ సంస్థల పీస్ రేట్ మీద స్టోర్ అమాలీస్ కానీ ఎస్పీఎం కార్మికులు కానీ బిల్ కలెక్షన్ కూడా కనీస వేతనం అమలు చేసి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యుత్ సంస్థను నమ్ముకొని విద్యుత్ షాక్కు గురై చాలామంది కార్మికులు చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో కూడా వారికి ఉద్యోగ అర్హత కల్పించి వాళ్ళకు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్ సంస్థలో వాచ్మెన్లు తీసేస్తున్నారు. ఏదైనా రాత్రిపూట ప్రమాదం జరిగినా కానీ ఎటువంటి అనామక పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నారు. అందువల్ల వాచ్మెన్లు కూడా అవకాశం కల్పించి వాళ్ళని ప్రతి సబ్స్టేషన్లో వాచ్మెన్లని ఉంచాలని చెప్పి మరి తిరిగి వాళ్ళని యథావిధిగా డ్యూటీలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చాలామంది వాచ్మెన్లు కానీ అన్స్కిల్లో ఉన్న వాళ్ళు కూడా స్కిల్ అర్హత పొందున్నారు. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి స్కిల్ కానీ స్కిల్లో ఉండే వాళ్ళకి హై స్కిల్ కానీ ప్రమోషన్ రూపంలో ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటాం. ఇంకోటి ఏంటంటే 2018 ప్రియాసి ప్రకారం మాకు వేతనాలు చెల్లించున్నారు. 2024 సంవత్సరంలో 2018 సంవత్సరం జీతం ఇవ్వడం మాకు చాలా అన్యాయంగా అని చెప్పి తెలుపుకుంటా ఉన్నాం. 2018లో ఇప్పుడు 27,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మాకు ఇప్పుడు వచ్చే ప్రకారం 43,000 రూపాయల జీతం అమలు చేయాలని చెప్పి మేము ఈ సమస్యల మీద ఒకరోజు రియలైజేషన్ చేస్తా ఉన్నాము. ఇదే విధంగా ఈ కార్యక్రమాలని రానున్న రోజుల్లో తీవ్రస్థాయికి తీసుకెళ్లి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అయితే మొత్తం మీద చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో అటు అంగన్వాడీ కార్మికులు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, ఇప్పుడు మనం చూసినట్లయితే విద్యుత్ కార్మికులు కూడా వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరుస్తూ మాకు డిమాండ్స్ని నెరవేర్చాలి అని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతూ ఉంది. అయితే చూస్తున్నారు కదా ప్రస్తుతం పరిస్థితి ఇది. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్. కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్. ఏదైతే చెప్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు పరిచేదాన్ని చూస్తుంది. దాంట్లో భాగంగానే